నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. మనం మన పెద్దవాళ్ళని చూసి నేర్చుకున్నాం. అంటే వాళ్ళు ఎలా మాట్లాడతారు, వాళ్ళు వేరే వాళ్ళతో వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుంది, అసలు ఇంట్లో వాళ్ళ మేనరిజమ్స్ ఎలా ఉంటాయి, అవన్నిటిని చూస్తూ మనం పెరిగాం. కాబట్టి కొంతవరకు మనకు ఒక వయసు వచ్చేంత వరకు 100% వాళ్ళని చూసి అనుకరిస్తూ ఉండేవాళ్ళమని చెప్పొచ్చు. అలాగే మన పిల్లలు కూడా 100% మనల్ని చూసి అనుకరిస్తారు. కానీ ఇక్కడ ఈ జనరేషన్లో మిస్ అయ్యేది ఏంటి అంటే పిల్లల్ని పెద్ద పట్టించుకోకుండా, అంటే వాళ్ళ మనల్ని చూసి ఏం నేర్చుకుంటారులే అనుకోకుండా ఒక డిఫరెంట్ మేనర్స్లో అప్పుడప్పుడు ఏదైనా కోపం ప్రకటించడము, ఇంట్లో వాళ్ళని తిట్టడము ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మన పిల్లలు మనల్ని చూసి ఆ గుడ్ అయినా బ్యాడ్ అయినా నేర్చుకుంటారు. అండ్ ఇప్పుడు సినిమాల ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఇది మిక్స్ అయిపోయి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా మనం ఇంట్లో చూసుకొని మెదులుకోవాలి, అంటే ఒక వయసు వచ్చిన పిల్లలు పెరిగేదాకా. మరి అలా ఏంటి అంటే ఈరోజు మన అమృతంలో ఒక మంచి కోట్తో స్టార్ట్ చేసేసాము. అలాగే మంచి వంటలతో కూడా కంటిన్యూ చేసేద్దాం. మరి ఫస్ట్ వంట ఏం చేయబోతున్నాడో తెలుసా? ఉలవ కట్టు. ఓకే, ఉలవలు అందరికీ తెలుసు. ఉలవల్లో ఎక్కువగా ఫేమస్ అయింది ఏంటి అంటే ఉలవ చారు కదా. మరి ఉలవ కట్టు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకునే ముందు కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఉలవ కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, చింతపండు గుజ్జు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. ఉలవ కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే మనం ఉలవల గురించి మాట్లాడుకోవాలి అంటే ఉలవలు మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయండి. ప్రెగ్నెంట్ విమెన్ కి చాలా మంచిది. ముఖ్యంగా ఉలవలు ఎక్కువగా ఎవరు తీసుకుంటారు తెలుసా? కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడుతున్నవారు. సో కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడుతున్నవారు 100% ఉలవల్ని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాష్అవుట్ అయిపోతాయి, స్టోన్స్ అనేవి కరగడము లేకపోతే వెళ్ళిపోవడము జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ఉలవలు అనేవి వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇందులో ప్రోటీన్, ఫైబర్ ఉంటుంది, తర్వాత కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. క్యాలరీస్ కూడా తక్కువగా ఉంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా హాయిగా తినచ్చు, వెయిట్ తగ్గిస్తుంది. ఇలా మనకి ఏంటి అంటే ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్కి ఉలవలు చాలా బాగా సహాయపడతాయి. మరి అటువంటి ఉలవలతో ఈ రోజు మనం చాలా సింపుల్ వేలో ఒక కట్టులాగా తయారు చేస్తున్నాం. అంటే మనకు అన్నంలోకి బాగుంటుంది, గోధుమ రవ్వలోకి బాగుంటుంది, దేనికైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ వెరీ ట్రెడిషనల్ వంట కూడా. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఉలవలు ఇదిగోండి, ఉలవలు మనకు బయట చక్కగా అవైలబుల్గా ఉంటాయి. ఉలవల్ని 1 కప్పు తీసేసుకుందాం. ఇది మనము డ్రై రోస్ట్ చేసుకుందాం. సో చక్కగా డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక పేస్ట్ లాగా కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా మనం తయారు చేసుకోవచ్చు. ఓకేనా? ముందు ఆ పని చేసేద్దాం. సో ఈసారి ఎప్పుడైనా మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఉలవలు తెచ్చుకొని పెట్టుకోండి. సో దట్ ఎప్పుడైనా ఈ ఉలవ కట్టు మీరు ట్రై చేయాలంటే ఉలవలు ఉండాలిగా ఫస్ట్ ఇంట్లో. మెయిన్ ఏంటి అంటే మన ఇంట్లో ప్రాబ్లం ఏదైనా తయారు చేసుకోవాలి అన్నప్పుడు ఆ పదార్థం రెడీగా ఉండదు. కానీ ఈ పదార్థం రెడీగా ఉండేలోపు మనం వంట ప్రాసెస్ మర్చిపోతూ ఉంటాము. అందుకే ఒకప్పుడు ఏంటంటే చక్కగా పుస్తకాల్లో రాసుకుంటూ ఉండేవాళ్ళు, వంటల పుస్తకాలు. సో మర్చిపోయే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఏంటి అంటే అన్ని యూట్యూబ్ వీడియోలు ఇలా వస్తున్నాయి, సేవ్ చేసుకుంటున్నారు, డౌన్లోడ్ చేసుకుంటున్నారు, లేదంటే స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు. ఇలా చాలా రకాల అడ్వాంటేజెస్ వచ్చాయి. కాకపోతే ఏంటంటే అప్పటి కాలము ఆలోచనలు, వ్యవహారాలు కొన్ని ఇంకొంచెం బాగుండేవి. అంటే మనకు హెల్త్ కొంచెం బెనిఫిట్ అయ్యేలా ఉండేవి. ఇప్పుడు ఏంటి అంటే అన్ని కూర్చున్న చోట అయిపోతున్నాయి కాబట్టి కొంచెం తద్వారా కూడా హెల్త్కి లైట్ ఇబ్బంది. సో అలా ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఇటువంటి ఆరోగ్యకరమైన పదార్థాలను మనం ఉపయోగిస్తూ ఉండాలి. ఇది మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సరే వేయించేసుకుందాం. సో చక్కగా ఇలా మనం వేయించుకున్నామంటే ఒక 2-3 నిమిషాల తర్వాత ఒక మంచి వాసన, అంటే మనకు వేయించుకున్నాక ఒక మంచి సువాసన వస్తుంది కదా. సో మనకు మినపప్పు, శనగపప్పు ఏది వేయించుకున్నా వస్తుంది. అలాగే మన ఉలవలకు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. రంగు అంటే పెద్ద ఏం మారదు, ఎందుకంటే ఇది కూడా మనకు కొంచెం లైట్ బ్రౌనిష్ లాగా ఉంటుంది కాబట్టి పెద్ద డిఫరెంట్గా ఏం మారిపోదు. కానీ మనకు స్మెల్తో మనం గుర్తుపట్టచ్చు. ఓకే, సో స్మెల్ అయితే వచ్చేస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ప్రస్తుతానికి. ఇలా చక్కగా మనం ఉలవలు వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని చక్కగా పొడి సిద్ధం చేసుకొని వద్దాం.
పొడి సిద్ధం చేసుకున్న తర్వాత అసలు నెక్స్ట్ కూర మన కట్టు ప్రాసెస్ ఏంటనేది చెప్పేస్తాం. ముందుగా పొడి తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాం. ఇదిగోండి ఇలా చక్కగా నేను పొడి సిద్ధం చేసుకున్నాను. మనకు రంగు కూడా మనకు వైట్ కలర్లోనే వస్తుంది, ఇలాగా పిండి పిండిలాగా అలాగే వస్తుంది. అయితే ఇప్పుడు మనం దీంట్లో కాస్త నీళ్లు పోసుకొని ఉండలు కట్టకుండా కలుపుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా. సో ప్రస్తుతానికి ఇలా వదిలేద్దాం. ఇప్పుడు మళ్ళీ ఇదే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు అసలైన మన కట్టు ప్రాసెస్లోకి వెళ్తున్నాం మనం. ముందు ఇందులో కాస్త నీళ్లు పోసుకుందాం. ఆ తర్వాత మనం ఇలా చింతపండు నానబెట్టుకున్నాం కదా, కొంచెం ఇలా చక్కగా గుజ్జుగా కలిపేసుకొని చింతపండు గుజ్జును మాత్రం వేసుకుందాం. ఒక 2 రెక్కలు పడినా కూడా పర్వాలేదు, మనం సాధారణంగా ఇంట్లో ఎలా చేసుకుంటాం అలా. ఓకే, ఇలా మనకు చింతపండు గుజ్జు వేసేసుకున్నాం కదా. ఇందులో మనం కాస్త పసుపు వేసుకుందాం. అలాగే కాస్త ఉప్పు కూడా వేసుకుందాం ఇందులోనే. అలాగే కాస్త కారం, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా ఒక చిన్న బెల్లం ముక్క. ఎందుకంటే ఇది కొంచెం మనకు పులుసు లాగండి, మనం బెల్లం వేసుకుంటాం కదా టేస్టీగా, అలా కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇది ఒక్కసారి కలుపుకొని కొంచెం ఒక్క మరుగు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. చక్కగా ఇది మిక్స్ చేసేసుకున్నాం కదా. మనం కారం వేసాం కాబట్టి కాస్త మనము ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. అంటే మనకి ఈ కారం ఆ కారం 2 జోడైతే బాగుంటుంది. చక్కగా పచ్చిమిరపకాయలు వేసేసుకుందాము. అలాగే కాస్త కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ మనకు చక్కగా మరుగుతాయన్నమాట. ఇది బాగా మరగాలంటే ఒక 2-3 నిమిషాల పాటు మరిగిందనుకోండి మనకి టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చింతపండు పులుసు ఎంత బాగా మరిగితే ఆ పులుసు ఏదైనా, అంటే మనం పులుసు చేసుకుంటామో కట్టు చేసుకుంటామో వాట్ ఎవర్, టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఇదేంటి అంటే ఇంతవరకు ప్రాసెస్ ఇవన్నీ చాలా ఈజీ అండి. జస్ట్ ఏంటి అంటే ఉలవలు వేయడం అనేది చాలా మందికి తెలియదు. ఉలవ కట్టు ఎలా చేస్తారో చాలా మందికి తెలియదు కదా. సో అందుకు తప్పకుండా నేర్చుకోండి. మిగతా జస్ట్ ఉలవల్ని మనము పొడి చేసుకొని ఆ తర్వాత దాన్ని ఉపయోగిస్తాము అనే విషయం తప్ప, అదర్వైజ్ మనకి ఇదంతా కూడా చాలా సింపుల్, మన ట్రెడిషనల్ ప్రాసెసే. సో కొత్త ప్రాసెస్ ఏం కాదు, ఆడవాళ్ళందరికీ తెలిసిన ప్రాసెసే. కాకపోతే ఉలవలతో ఎలా చేసుకోవాలి అనేది మాత్రం ఒక్కటే యాడ్ ఆన్ అనమాట. ఇదిగోండి చక్కగా మరుగుతోంది కదా. మనం ఇటువైపు చక్కగా ఉలవలు కూడా రెడీ చేసేసుకున్నాము, నీళ్లు పోసుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇలా చక్కగా మనము ఉలవల్లో కూడా ఇంతకుముందే కొంచెం నీళ్లు పోసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ ఉలవల పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుందాం. చూసుకొని క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం మనకు దగ్గర పడుతుంది. ఓకే, సో మీకు దాన్ని బట్టి మీకు ఎంత క్వాంటిటీ కావాలి దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. ఇంత ఉలవలు సరిపోతాయండి. చూసారా దగ్గర పడిపోయింది. సో కావాలంటే మీరు కొంచెం వాటర్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. మళ్ళీ దగ్గర పడుతుంది. సో మీకు ఏం టెన్షన్ లేదు, మీరు ఎంత నీళ్లు పోసుకున్నా కూడా అది చక్కగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఇది చక్కగా ఒక 5 నిమిషాలు బాగా మరిగితే మంచి టేస్ట్. ఈలోపు మనం ఏం చేయొచ్చు అంటే పక్కన మరో పోపు బాండి పెట్టేసుకుందాం. ఈ పోపు బాండిలో కాస్త నెయ్యి అలాగే నూనె 2 వేసుకుందాం. ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్. అలాగే కాస్త నూనె కూడా. ఇందులో పోపు కూడా చాలా ఎక్కువ పడాలి. ఎంత పోపు పడితే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇది కొంచెం మనకు లైట్గా కరిగిన తర్వాత ఇక మన
పోపు దినుసులు అందరికీ తెలిసిందే, ఏమేమి ఉంటాయి, ఆవాలు జీలకర్ర ఇవన్నీ ఉంటాయి. ముందుగా పోపు దినుసులు వేసేసుకుందాం. సో ఇందులో పప్పులు కూడా ఎక్కువగా వేసుకోవాలి, అంటే పోపు దినుసులు కూడా ఎక్కువగా వేసుకోవాలి. అంటే పులుసనే అనుకోండి, అంటే మనకు పులుసుకు సాధారణంగా ఏమేమైతే ఎక్కువగా వేసి బాగుంటుంది అనుకుంటామో అవన్నీ కూడా ఇందులో కూడా వేయాలి. అంటే మీకు సింప్లిఫై చేయడానికి ఇంకా ఈజీగా చెప్తున్నా అంతే. తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త కరివేపాకు, కొంచెం ఇంగువ. ఇక ఇంగువ అయితే ఇంకా అసలు పక్కా మంచి టేస్ట్ కోసం ఇంకా మెయిన్ అన్నమాట అది, ముఖ్యంగా ఇటువంటి కట్టుకు. ఆ తర్వాత ఉల్లికాడలు, ఇటువైపు మీరు చూసారా చక్కగా ఇది కూడా దగ్గర పడిపోయింది, మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం పోపు బాండి కూడా ఆఫ్ చేసుకోవచ్చు అండి. సో ఈ కట్టులో మనం ఏంటంటే చివరిగా పచ్చి కొబ్బరి తురుము వేసేద్దాం. పచ్చి కొబ్బరి తురుము వేసేసి ఒక్క 2 నిమిషాలు ఉంచేసామంటే సో సూపర్గా అయిపోతుంది అనమాట. సో పచ్చి కొబ్బరి తురుము కూడా మీరు చూసుకొని వేసుకోండి, 2 స్పూన్ల 3 స్పూన్ల దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. ఓకే, జుట్టు రాలకుండా ఉండాలి అంటే తలస్నానం తర్వాత తీసుకోవాల్సిన రెమెడీస్ ఏంటో తెలుసా అండి? చాలా మంది తలస్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వేస్తూ ఉంటారు. జుట్టు అస్సలు దువ్వకూడదు. అలాగే పెద్ద పళ్ళ దువ్వెంతో దువ్వాలి. సాధ్యమైనంత వరకు చెక్క దువ్వెన వాడడం మొదలు పెట్టండి. అంతేకాకుండా సీరం వాడినట్టయితే చిక్కులు అనేవి త్వరగా పోయి జుట్టు ఎక్కువ రాలకుండా ఉంటుంది. ఈసారి తలస్నానం చేసిన తర్వాత ఈ చిట్కాలు ఉపయోగించండి. చివరికి ఏం చేయాలంటే ఇంక ఇటువంటి కట్టులకు కొత్తిమీరతో ఎండింగ్ చేస్తే బాగుంటుంది కాబట్టి లైట్గా కొత్తిమీర వేసేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ ఆల్మోస్ట్ ఆఫ్ చేసేస్తున్నాను కూడా. పోపు మనం ముందే రెడీ చేసుకున్న పోపు ఏదైతే ఉందో అది మనం కొంచెం ఇందులో వేసుకొని చివరిగా మనకు సర్వింగ్ బౌల్లో కూడా వేసుకోవచ్చు. ఆహా, చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా ఉండాలంటే అండి, చెప్పాను కదా పప్పుకి సాంబార్కి మధ్యలో ఉండాలి అది. ఓకే, సో మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఆ తర్వాత మనం చివరిగా కాస్త పోపును కూడా పైనుంచి వేసేసుకుంటే బాగుంటుంది. ఇలా చాలా చాలా ట్రెడిషనల్ వంట అండి. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని ఎదురు చూస్తాం చూడండి, అదే అసలైన వంట అంట నేనైతే. సో ఈ ఉలవ కట్టు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఉలవ కట్టు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, చింతపండు గుజ్జు 1/2 కప్పు, పచ్చిమిర్చి 3, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, బెల్లం కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1/2 కప్పు, ఎండుమిర్చి 3, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. ఉలవకట్టు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో ఉలవలు వేసి దూరగా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకుని మెత్తగా పొడి కొట్టుకుని అందులో కాస్త నీళ్లు పోసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు వేసి అందులో చింతపండు గుజ్జు, కాస్త పసుపు, ఉప్పు, కారం, బెల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరిగించుకోవాలి. తర్వాత అందులో కలిపి పెట్టుకున్న ఉలవల పేస్ట్ వేసి కొద్దిసేపు బాగా మరిగించుకోవాలి. తర్వాత మరో స్టవ్ వెలిగించుకుని పాన్ లో కాస్త నెయ్యి, నూనె కూడా వేసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, ఉల్లికాడలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఉలవ కట్టులో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, వేయించుకున్న పోపును వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి మరలా పోపు వేసి సర్వ్ చేసుకుంటే ఉలవ కట్టు రెడీ. చూసారు కదా ఉలవ కట్టు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మధ్య మధ్యలో రవరవగా ఆ ఉలవల ఫీల్ వస్తుంది. టేస్ట్ అయితే నాకైతే మామూలుగా సాంబార్ పులుసు లాగానే ఉందండి. ఉలవల వల్ల కొత్త రుచి అంటే కొంచెం లైట్గా తెలుస్తుంది. సో అందుకే ఏంటి అంటే మనకి హెల్త్కి హెల్త్, అలాగే పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూసుకుంటే వాళ్ళకి ఏదో కొత్తగా ఉంది, ఏదో టేస్ట్ మారింది అట్లా ఏమీ ఉండదు. హాయిగా
మీరు పెట్టచ్చు. ఓకే, ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేసే రెండో వంట పేరు చియా సీడ్స్ దద్దోజనం. సో చియా సీడ్స్తో నార్మల్గా వెయిట్ లాస్కి చాలా రకాల ప్రయత్నాలు ఉంటాయి. సో చియా సీడ్స్ని పుడ్డింగ్లోకి అలా వేస్తూ ఉంటారు. దాంతో దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 కప్పు, కీరా తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో సాధారణంగా చియా సీడ్స్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఫస్ట్ వన్ వెయిట్ లాస్. సో వెయిట్ లాస్కి ట్రై చేసేవాళ్ళు, అలాగే ఏదన్నా ఫాలూదాస్, తర్వాత డిఫరెంట్ డ్రింక్స్ తయారు చేసుకునే వాళ్ళు ఇంట్లోనే హోమ్ మేడ్ ప్రోటీన్ డ్రింక్స్ ఉంటాయి కదా. సో దాని పై నుంచి కూడా మనకు చక్కగా నానబెట్టిన చియా సీడ్స్ వేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ మెయిన్ రీజన్ అడ్వాంటేజ్ ఏంటి దీనికి అంటే మనకు వెయిట్ లాస్. ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్కి చాలా మంచిది, స్కిన్కి హెయిర్కి చాలా మంచిది. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి చర్మానికి హెయిర్కి చాలా బెస్ట్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి తెలుసా. అలాగే మనకు చియా సీడ్స్ ఎక్కువగా తినడం వల్ల మన ఒంటికి బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది. సో బ్లడ్ కౌంట్ పెరగడానికి, తర్వాత అన్ని విధాలుగా ఓవరాల్గా ఇమ్యూన్ సిస్టమ్ని డెవలప్ చేసుకోవడానికి మనకు చియా సీడ్స్ సూపర్గా హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మనము చియా సీడ్స్ మాత్రమే కాకుండా క్యారెట్ తురుము, అలాగే కీరా తురుము, బీట్రూట్ తురుము ఇవన్నీ కూడా ఉపయోగిస్తున్నాం. పల్లీలు అంటే ఇవన్నీ ఏంటి అంటే మనకు ఓవరాల్గా ఈ ఐటమ్స్ అన్ని చూస్తుంటే వెయిట్ లాస్కి ట్రై చేసే వాళ్ళకి మాత్రం అద్భుతంగా పనిచేస్తుంది ఇది అని మాత్రం చెప్పగలము. సాధారణంగా దద్దోజనం అంటే అందరూ ఏమనుకుంటారు, అన్నంతో చేసుకుంటారు, రవ్వతో చేసుకుంటూ ఉంటారు, మనం మిల్లెట్స్తో కూడా తయారు చేసి చూపించాము. అలా కాకుండా చియా సీడ్సే ఇక్కడ మనకు రీప్లేస్మెంట్ ఆఫ్ రైస్ అని చెప్పొచ్చు. ఓకే, సో మీకు కొంచెం క్వశ్చన్ మార్క్గా ఉందా? ఏం లేదండి, చాలా చాలా ఈజీ, నేర్చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. మిక్సింగ్ బౌల్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అఫ్ కోర్స్ మనకు చియా సీడ్స్ అయినప్పటికీ కూడా దద్దోజనం అంటే పెరుగుతో మొదలు పెట్టేస్తాం కాబట్టి ఫస్ట్ పెరుగు వేసేసుకుందాం. పెరుగు వేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సాధ్యమైనంత వరకు ఎక్కడ మనకు ఉండలు లేకుండా, పెద్ద పెద్ద ఉండలు లేకుండా చూసుకుంటే చాలు. ఆ తర్వాత ఇదిగోండి చియా సీడ్స్ని మనం చాలా అంటే ఓవర్ నైట్ నానబెట్టుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు, అంటే మన దీనిలాగా సబ్జా గింజల్లాగా ఎక్కువ టైం కూడా తీసుకోదు. అసలు ఎంత హెల్దీ అంటే అండి. కానీ అట్లాంటి చియా సీడ్స్ని ఓవర్గా కూడా తీసుకోకూడదు, అది కూడా ఉంది. చియా సీడ్స్ మనకు జనరల్గా ఒక 1/2 కప్ వరకు పర్వాలేదు. ఓకే, సో జనరల్గా మనం ఏదైనా డ్రింక్స్లో ఉపయోగించుకోవాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ మోర్ దాన్ ఇనఫ్ అనమాట. ఓకేనా, సో అందుకు కూడా ఈ బౌల్ అంతా మనం ఏం వేయట్లేదండి. సో కేవలం నానబెట్టుకున్న చియా సీడ్స్ని ఒక 3/4 కప్ అంతా వేసేస్తున్నాను. ఇలా మనకి ఇక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. అసలు బేసిక్గా మనము ఈ బీట్రూట్, క్యారెట్ కూడా ఎందుకు యాడ్ చేస్తున్నాము అంటే కేవలం చియా సీడ్స్తో మాత్రమే చేస్తే పెద్ద రుచికరంగా ఉండకపోవచ్చు. అంటే చియా సీడ్స్ కంటూ ప్రత్యేకంగా రుచి ఉండదు కదా. సో అందుకే ఏంటి అంటే కొంచెం మనకు ఆడ్గా అనిపించవచ్చు, కొంతమందికి కాంబినేషను, కొంతమందికి చప్పచప్పగా అనిపించవచ్చు, రుచించకపోవచ్చు. సో దాన్ని ఇంకా రుచికరంగా చేయడానికి మనం ఇలా చక్కగా అన్నీ వాడుతున్నాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇందులో కీరా తురుము కూడా వేసుకుందాం. మొత్తం వేసేసుకోవచ్చు. ఇక కీరా తురుము చక్కగా మనకు మంచి హైడ్రేషను, ఒంట్లో వేడి బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు 100% ఇలా మనకు చేసుకొని తినచ్చు. మీరు ఇంత క్వాంటిటీ కాకపోయినా ఒక చిన్న బౌల్ నిండా కూడా చేసుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. నేను మీకు అంటే నేను జనరల్గా ఇక్కడ మన వీడియోలో చేస్తున్నాం కాబట్టి ఇంత చేస్తున్నాం, కానీ మనం ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు ఒక బౌల్ ఆఫ్ కర్డ్కి ఒక బౌల్ ఆఫ్ అన్ని తీసుకొని చేసుకుంటే కూడా సరిపోతుంది. ఓకే, దాని తర్వాత క్యారెట్ తురుము, ఆ తర్వాత బీట్రూట్ తురుము. బీట్రూట్ తురుము కూడా హాయిగా ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అంటే ఇక వీటికి అసలు క్వాంటిటీ అంటూ ఏముండదు, ఇంకా మన ఇష్టం ప్రకారంగా మనకి ఇష్టమైన ఫ్లేవర్స్కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి.
ఇలా చక్కగా అన్నీ కలిపేసుకున్నాం కదా, దీంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. కొంతమంది పోపులో వేస్తారు, పోపులో కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొత్తిమీర. అంటే ఇది కూడా మనకు చాలా సాత్వికమైన వంట అండి. సో ఇంతవరకు మనం వేసినవన్నీ కూడా పచ్చిగానే వేసాను చూసారా. చియా సీడ్స్ మాత్రం ఎవరైనా కూడా నానబెట్టే వేస్తారు. సో మిగతావన్నీ కూడా మనం పచ్చిగా అలా వేసేసాం. అంటే ఎంత ఉడికించకుండా వేస్తే వాటి న్యూట్రిషన్ అలా అందులోనే ఉంటుంది అని చాలామంది పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తూ ఉంటారు. బోల్డెన్ వీడియోలు కూడా దానికి సంబంధించి మనం చూస్తూ ఉంటాం. సో ఇలా మనం ఏంటి అంటే చాలా సాత్వికంగా ఇంతవరకు మంట లేకుండానే చేసామన్నమాట. ఇప్పుడు జస్ట్ ఏంటి అంటే దీనికి కొంచెం టేస్ట్ని యాడ్ ఆన్ చేయడానికి కాస్త పోపు వేసుకుంటున్నాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె. పోపు లేకుండా ఒకవేళ మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారు అంటే కూడా చేసుకోవచ్చండి. బట్ ఒక 2 స్పూన్ల ఇంత దానికి ఒక 2 స్పూన్ల 2-3 స్పూన్ల నూనె పడినా కూడా ఇబ్బంది ఏం లేదు. నూనె అనేది కూడా మన శరీరానికి అవసరమే. సో పూర్తిగా నూనె కట్ డౌన్ చేసేంత అవసరం కూడా లేదు ఎవరికైనా కూడా, వాట్ ఎవర్ ఎలాంటి వాళ్ళకైనా కూడా. ఎందుకంటే ద మినిమం గ్రీజింగ్ ఉండాలి కదా మన ఒంట్లో కూడా. సో ఎంతో కొంత 1 or 2 స్పూన్స్ నెయ్యి కానివ్వండి, నూనె కానివ్వండి, అస్సలు ఏమాత్రం ప్రాబ్లం లేదు. డాక్టర్స్ కూడా చెప్పే మాటే. సో పూర్తిగా జీరో కట్ చేయడం కూడా మనకి సాధ్యం కాదు బేసిక్. ఎందుకంటే మనకు వంటల్లో చాలా వరకు వేసుకుంటూ ఉంటాం కాబట్టి కష్టము. సో దాని గురించి మీరేం బాధపడనక్కర్లేదు. ఓకే, సో నూనె కూడా కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందాం. సో ఇందులో కూడా మనకు పోపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత ఎండుమిరపకాయలు. అంటే కొంతమందికి ఎండుమిరపకాయలు చియా సీడ్స్లో ఎలా ఉంటుంది ఏంటో అనుకోవచ్చు, కానీ బాగుంటుందండి. మామూలుగా మన దద్దోజనం పోపు ఉంటుంది కదా, యాస్టీస్గా అలా వేసుకోవచ్చు. ఆ తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసుకుందాం. అలాగే కరివేపాకు. సో పల్లీలు కూడా వేసేసుకున్నాము. ఆ తర్వాత చివరిగా మనము ఈ చియా సీడ్స్ మిశ్రమంలో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇంతవరకు మనం కేవలం పెరుగు మాత్రమే యాడ్ చేసాము, వేరే ఉప్పుకు సంబంధించి ఏం వేయలేదు కాబట్టి చివరిగా వేసేసామన్నమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ కీరాలో ఉండేటువంటి నీరు అదంతా కూడా బాగా అబ్జార్బ్ అవ్వాలి. అంటే కొంచెం మనకు నీరు వదులుతుంది దీంట్లోంచి. ఇప్పుడు కొంచెం మనకు గట్టిగా ఉందా, ఇంకొక 10-15 నిమిషాలు అయిందనుకోండి, ఈ వెజిటబుల్స్లో ఉండే వాటర్ కంటెంట్ కూడా కొంచెం బాగా దిగుతుంది కాబట్టి ఓవరాల్గా మనకు కొంచెం లూజ్గా అవుతుంది అనమాట. ఓకే, సో ఇటువైపు చూసుకుంటే మనకు పోపు కూడా రెడీ అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. మనము వెన్నను పాలమీగడలోంచి తీసి చక్కగా ఫ్రిడ్జ్లో భద్రపరుస్తూ ఉంటాం. అలా భద్రపరిచిన కొన్ని రోజుల తర్వాత వెన్న కాస్త పులుపెక్కిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే వెన్న ఎందులో అయితే భద్రపరుస్తారో అందులో ఒక తమలపాకు వేయండి. ఆ వెన్న పులుపెక్కకుండా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని మనం చక్కగా నెయ్యికో దేనికో వాడుకోవచ్చు. ఈ చిట్కాని ఈసారి ప్రయత్నించండి. సో మన సర్వింగ్ ప్లేట్ కూడా బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి చూసారా, ఇలా నేను మీకు చెప్పాను కదా ఒక 5 minutes ఆగితే వాటర్ యూజ్ అవుతుందని చెప్పి. అంటే ఇలా మనకు కొంచెం నీళ్లగా అవుతుందన్నమాట. సో తినడానికి మీరు ఏదో గట్టిగా ఉంటుంది, ఇట్లా ముద్దగా ఉంటుంది అస్సలు అనుకోకండి. మీరు చేసిన ఒక్క 10 నిమిషాలు ఆగండి, దీని కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, సో ఒక్కసారి మనం పోపుని చక్కగా చియా సీడ్స్ దద్దోజనంలోకి వేసేసుకొని మిక్స్ చేసేసుకుందాం. అంటే ఒక టేస్ట్ వస్తుందండి పోపు వేసినప్పుడు, ఎప్పుడైనా ఒక మంచి టేస్ట్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. వేసేసుకొని మనం కొంచెం పోపు ఏదైతే ఉందో పై నుంచి వేసేసుకోండి. అసలు రంగుకు రంగు బాగుంది, సాత్వికంగా ఉంది, రుచికరంగా కూడా ఉంటుంది 100%. మరి ఇంత చక్కటి చియా సీడ్స్ దద్దోజనం మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మనకు చూసేయండి. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న చియా సీడ్స్ 1 కప్పు, కీరా తురుము 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 3, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత అందులో నానబెట్టుకున్న చియా సీడ్స్, కీరా తురుము, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, సరిపడా ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక
పోపు దినుసులు, ఎండుమిర్చి, పల్లీలు, కరివేపాకు వేసి వేయించుకొని చియా సీడ్స్ బౌల్లోకి వేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి పోపు వేసి సర్వ్ చేసుకుంటే చియా సీడ్స్ దద్దోజనం రెడీ. చూసారు కదా, చియా సీడ్స్ దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుందండి, కమ్మగా ఉంది. యాక్చువల్గా పోపుతోనే మంచి టేస్ట్, అదైతే 100% చెప్పగలను. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పైనుంచి వేసాను కదా, అలా కొంచెం కరకరలాడుతూ అలా ఆ కరివేపాకు, ఆ నూనె, వేగిన నూనె రుచి చాలా బాగా తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఇది మనం ఏం పెద్ద కారాలు అది ఏం వేయలేదు, స్పైసీగా మసాలాలు అట్లాంటివి ఏం ఉండవు, సాత్వికంగానే ఉంటుంది. ఓకే, తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా, ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన ఈ 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.